ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. రామాయణంలో రావణాసురుడికి ఉన్నటువంటి ప్రత్యేకత మనకు తెలియనిది కాదు. రావణాసురుడు కూడా అత్యంత ప్రతిభాశీలి, అలాగే ఆ పరమేశ్వరునికి పరమ భక్తుడు. అసలు రావణుడికి ఆ పేరు ఎలా వచ్చింది? రావణుడి అసలు పేరు దశగ్రీవుడు. అయితే రావణ అనే పేరు రావడానికి ఒక కారణం ఉంది. ఒకరోజు పుష్పక విమానంలో రావణుడు కైలాసం మీదుగా వెళుతూ ఉన్నట్టుండి పుష్పక విమానం ఆగిపోతుంది. ఎందుకు ఆగావు అని రావణుడు ప్రశ్నిస్తే పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తున్నారు, నేను ఎదరకు వెళ్ళలేను అని అందట. దానికి ఆగ్రహించిన రావణుడు, నేను ఇటుగా వెళుతోంది తెలీదా అని గర్వంతో కైలాసం పైకి దిగి ఎవరా పరమేశ్వరుడు చూడాలంటూ వెళ్ళాట. నందీశ్వరుడు అడ్డు వచ్చి, ఎవరు నీవు, నీకేం కావాలి అని ప్రశ్నించాట. దానికి రావణుడు, నేనెవరో తెలీదా, నేను దశగ్రీవుణ్ణి, దారి వదులు అని హూంకరించాట. అప్పుడు నందీశ్వరుడు, నేను ఆయన కింకరుణ్ణి, వాహనానికి కైలాసంలోకి ప్రవేశం లేదు అని అన్నట్ట. అప్పుడు నంది ఆకారం చూసి, కోతిలా ఉన్నావు అని అవహేళన చేసి మాట్లాడి ఉక్రోశంతో తన 10 తలలు 20 చేతులతో కైలాసగిరిని సైతం పెకిలిస్తాడు. దాంతో శివుడు ఆగ్రహించి తన బొటనవేలుతో కైలాసాన్ని తొక్కి పెడతాడు. రావణాసురుడు 20 చేతులు కైలాసం కింద ఉండిపోతాయి. ఎంత ప్రయత్నించినా విడిపించుకోలేకపోతాడు. అలా సంవత్సర కాలం జరుగుతుంది. రావణుడు ఆ బాధని భరించలేక బిగ్గరగా అరవడం ప్రారంభించాడు. ప్రళయ ఘోషల రవం చేస్తాడు. అలాంటి ఆ రవం అంటే అరుపు అని అర్థం. ఆ రవానికి సముద్రాలు సైతం పొంగుతాయి. దేవేంద్రుడు సైతం ఉలిక్కిపడి చూస్తాడు. పండితులు, భక్తులు రావణుడి వద్దకు వెళ్ళి అరిస్తే పరమేశ్వరుడు అనుగ్రహించడు. సామవేద మంత్రాలతో ఉపాసన చేస్తే శివుడు అనుగ్రహించి బొటనవేలు తీస్తాడు అని చెప్తారు. అప్పుడు రావణుడు సామవేద మంత్రాలతో ఉపాసన చేస్తాడు. శివుడు అనుగ్రహించి బొటనవేలు తీసి కరుణిస్తాడు. అప్పుడు శివుడు, దశగ్రీవా, ఇన్ని కేకలు వేశావు, ఇంత రవం చేశావు, అందుకే నిన్ను రావణ అని పిలుస్తున్నా అని చెప్పాట శివుడు. అలా రావణాసురుడు అనే పేరు వచ్చింది. ఇంకక్కడి నుంచి పురాణ ఇతిహాసాల్లో రావణాసురుడిగా నిలిచిపోయాడు. తనదైన భక్తితో ఆ పరమశివుడి మనసును సైతం గెలుచుకున్నాడు. రావణాసురుడి పేరు వెనక ఇంత కథ ఉంది. ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.